Yesterday we started from Janakpur at about 7:30 and we reached last night 2:45. That is this day 2:45 a.m. It's a very long journey. We reached Pokhara. From Jamsam to Pokhara we reached 2:45 a.m. today. This is the hotel we resided here in Nepal, Pokhara, Hotel Guru Grand. This is the hotel we are residing now, Hotel Guru Grand. This is the hotel in Pokhara. You can see the hotel's name board, and this is the panorama, and this is the area of the hotel. The premises of the hotel. Today now we are taking our lunch early at this time, and we are now going to Jamsam. These are all our co-passengers. This is the meals arrangements are being done. These are the persons who are there, and we are now here. Good morning. Good morning. Good morning, Krishna Garu. Happy journey. Good morning. Now we are taking lunch in Pokhara. Now we are moving to Jamsam. Around the evening or night we may reach Jamsam. We stay in Jamsam tonight and we start tomorrow morning to Jamsam to Muktinath. This is the team. మేమందరం ఇక్కడ భోజనం చేస్తున్నాం. అన్నము, పప్పు, దొండకాయ కూర, బంగాళదుంప ఎప్పుడు అదేమిటది పచ్చడి, గోంగూర పచ్చడి. ఇది మెను. చాలా బాగున్నాయని మన యాత్రికులు చెప్తున్నారు. అందరూ కూడా సంతోషంగా హ్యాపీగా భోజనం చేస్తున్నారు. శేష్ కుమార్ శర్మ గారి ఆధ్వర్యంలో మరొకసారి అందరూ కూడా భోజనం చేసినటువంటి దృశ్యం మరొకసారి అందరూ కూడా మళ్ళీ ఇంకొక వీడియో తీస్తున్నాం. ఎక్కువ మంది ఉన్నారు ఇప్పుడు. అందరూ కూడా భోజనం చేస్తున్నారు. అందరూ కూడా భోజనం స్వీకరించేటువంటి సమయం. ఇక్కడి నుంచి మనం జంసం బయలుదేరి వెళ్తాం. సో అందరూ కూడా భోజనం చేసి జీపుల్లో జంసం బయలుదేరే సమయం ఇది. అందరూ భోజనం చేస్తున్నారు. అందరూ భోజనం చేస్తున్నారు. అమ్మాయి సో గుడ్, వెరీ వెల్. అందరూ భోజనం చేస్తున్నారు. తర్వాత జంసం ప్రయాణం. జీపుల్లో జంసంకి ప్రయాణం వెళ్తాము. ఆ జీపుల్లో మరి ఒక జీపులో ఎంతమంది కూర్చోబెడతారు ఇంకా ఆ వివరాలని తెలపాల్సి ఉంది. ఒక 2 బ్యాగులు ప్రతి ఒక్కరు కూడా తెచ్చుకున్నారు. ఆ బ్యాగులతో బయలుదేరి కొంతమంది ఆల్రెడీ భోజనం చేసేసి ఇక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు. సో ఇది హోటల్ యొక్క ప్రాంగణం. హోటల్ గురు గ్రాండ్. చూడండి, అందరూ కూడా చక్కగా మాట్లాడుకుంటూ భోజనానంతరం చక్కగా విశ్రాంతిగా కూర్చున్నారు. ఇంకా మనకి ఇప్పుడు ఇంకా జీపులు మాట్లాడాల్సి ఉంది. ఆ జీప్స్ గురించి లగేజ్ అంతా కూడా ఈ విధంగా అంతా రెడీగా పెట్టుకున్నాం. అందరం కూడాను జీప్స్ వస్తే కనుక మేము స్టార్ట్ అవ్వడమే. కొంతమంది ఇక్కడ, కొంతమంది భోజనం చేసే స్థలాల్లోనూ అందరూ కూడా విశ్రమిస్తున్నారు. ఇప్పుడే ఆకలి శేష్ కుమార్ శర్మ గారు, గురువు గారు భోజనం చేస్తున్నారు. అందరూ తిన్న తర్వాత మాత్రమే ఆయన మరి
హాయ్. సో వాళ్ళు భోజనం చేసిన తర్వాత చక్కగా అందరం కూడా బయలుదేరి జీపులు మాట్లాడడం జరుగుతుంది. జీపులు మాట్లాడిన తర్వాత అందరం బయలుదేరి వెళ్తాం. ఇది journey from Pokhara to Jamsam in a jeep has now started from Pokhara. We will reach by 7 o'clock in this night to Jamsam. వైష్ణోదేవి తేలికేనా అండి? ఇది మేము పర్సనల్గా ఫ్యామిలీస్ మా ఫ్యామిలీ కాదు. వైష్ణోదేవి తేలికేనండి. The road from Pokhara to Jamsam is like this. There is a river, Gandaki. There are number of Gandaki rivers. The names are different of Gandaki river is different to the places. This is one Gandaki. మీద పడిపోతుంటాయి, గుర్రాలు దూకుతుంటాయి. This is the way we are going now. అంటే అలాగే కంఫర్ట్ దిగి తీసుకోవడానికి. उसका कहानी है. ఆనంద్ అద్దుడు Waterfall. You can see waterfall here. There is a waterfall here. దూరం ఉంది. ఏదో తిరిగి ఏదో కొంచెం పడి The way is this way. It is very difficult to go two vehicles in this road. వాడు అంటాడు, అమ్మ గట్టి పట్టుకుంటాడు, ఏం భయపడుతుంటాడు. వాడు వదిలేస్తాడు, అప్పుడు మట్టుకుని వదలాలి. వాడు వదిలేస్తాడు గుర్రాన్ని. We are on the mountains of Himalayas on the way to Jamsam. We are just visualizing wonderful mountains with clouds. ఆంధ్ర నుంచి వెళ్ళినప్పుడు ఇది ఆంధ్ర వైపు అన్నాడు. అదే కదా. అమ్మో నాకు ఇందాక గాబరా వచ్చింది. काली गंडकी సఫేద్ గండకి ఈ విధంగా ఉందండి రూటు జంసం వెళ్ళడానికి. అటు రాయి, ఇటు కొండ, కింద బురద, ఇక్కడ బురద. అయినా కానీ అందరం కూడా ఆనందంగా వెళ్తున్నాం. అక్కడేమో కాళీ గండకి ఉంది రివర్. ఇంకా రష్ పెరుగు. వాళ్ళకి టూరిజం కావాలి. You can see a bridge here, a beautiful waterfall on the way to Jamsam.
Road is so sharp. There is no way to on the way to Jamsam, road is blocked due to blockage of the road. They are clearing with the JCB. Just see how the traffic is. This is our vehicle, Anand Durga. This is Kalagandaki river. Kalagandaki. There is traffic jam on the road also. Here only our vehicle is there. Now road is cleared. JCB is cleared the way. Vehicles are coming from that side. After coming those vehicles, we have to move on. Yeah. Difficult ways on the way to Jamsam. There are some critical areas in the way. These are all some of the critical parts we are traveling. This way we have to go. Yeah. Wow. This is the thing. Yeah. Now this way somewhat. This is also one such critical routes. This is one so such rocks and mud is falling down. Route is such. The person is coming on a bike. It's very difficult to come on a bike. Temperature is also going down. Here it's so cool.
Actually, there is no road. You can see here, there is no road. భయపెట్టాలి కాదు. बहुत सुंदर है చూడండి బ్యూటిఫుల్ అదిగో మానస సరోవర్ గురించి అలా ఇప్పుడట ఏమండి మానస సరోవర్కి స్నానాలు చేయనీయట్లేదు ఇట. ఎందుకని అలాగే మీకు పరిక్రమ చేయనీయట్లేదు ఎందుకని ఇప్పుడు ఆపేసేట అదే మొన్న రీసెంట్ గా వాళ్ళ చుట్టాలు ఎవరో వెళ్ళారు వాళ్ళ అక్కయ్య గారు అమ్మాయి వెళ్తే just we are passing on clouds. Just you see, observe, there are clouds. Yes, yeah, we are going upwards. It's now chilling. Breeze is so cool breeze, wonderful scenario, we are enjoying. ఇప్పుడైతే బాగుంది. Some bridges constructing. Atmosphere, weather are so good here. కాలేజీ The plants, trees and other things are different here in the mountain region. The road is like this. In this area you can see the bridge where motorcycle is also going on that. మోటార్ సైకిల్ కూడా వెళ్ళిపోయింది నడవట్లేదు కాదు. It's a bridge. Wow, river. Kentucky River. Narrow roads. It's a wonderful and beautiful experience. You can see another bridge here. Yes, there is a ropeway here. Not ropeway, it's a small bridge. అక్కడ మాంగ్స్ తపస్సు చేసుకుంటారట, అక్కడ గుహల్లాగా ఉన్నాయి అది. సాధు
వీడియోలో కొద్దిగా 40 నిమిషాలు నాకైతే అలా అనిపించట్లేదు. బోర్డు చూసారా? ఏదో మాతో అన్నాడు కాదు శాలిగ్రామాలు అమ్మా ఇన్ని జీపులు వెళ్ళిపోయా మనకన్నా ముందు. नहीं मिलेगा इधर वो लोग ऐसे ही क्या अपना हमारे लोग हैं। उधर रोक दूँ हमारा गाड़ी है ना. वो ये सब हमारे ये सब हमारे ही ना. 1 2 3 మన వాళ్ళే వీళ్ళంతా. Just on the way we stopped here. We stopped here to collect some Saligrama stones. Bhagavan Vishnu ka swarup Saligrama. Whether to find, whether we get a one or not. These are all our శాలిగ్రామాలు ఎత్తుకోవడమే. బాగుందిగా, చాలా బాగా దొరికింది. అబ్బో ఇవిడేంటి అక్కడ ఇన్ని. అవును, కొంతమంది శాలిగ్రామాలు అభిలాష కొద్దీ ఇక్కడ రకరకాల ఇవి ఉన్నాయి. బ్లాక్ కలర్లోను రకరకాల కలర్స్లో. చూపించు. ఓకే, I find some Saligramas. These are all treated as original. Some have find some Saligramas. Show your Saligramas. Yeah. Okay. Our people have brought some. Yes. Some found Saligramas. Some are so beautiful. Vishnu Swarupa Saligrama. Excellent trip. We are enjoying. We reached here, Morpha, a place which is away from Jamsam. From here, Jamsam is 21 kilometers seaside. This is a place named Morpha. We purchased apricot also. కేజీల లెక్క కాదు ఇది. Now we reach to a place. Just see, so wonderful. We reached here to Morpha, a place which is 20 kilometers away from Jamsam. In the morning we started from Pokhara and we reached here Morpha. We stay here this night and tomorrow morning we start from here by this jeeps to Jamsam, and then from
Jamsam, it is 6 kilometers. Muktinath. Then we had a darshan of Lord Vishnu at Muktinath. Yeah. These are all the people here. Yeah. We all reached here to Morpha Homes with all our tourists. 1 minute. The Wi-Fi. These are all the people. We reach to Morpha. From here tomorrow morning we reach Jamsam, then Muktinath to have darshan of Lord Vishnu. These are all our people here, just enjoying, calling their relatives, parents, sons, daughters through using Wi-Fi here. నేను ఆనంద్ కలిసి అలా వ్యాహాడికి బయటకు వచ్చాం. ఇక్కడ ఈ పేరేంటండి? ఇది మస్తాంగ్, లోవర్ మస్తాంగ్. ఇక్కడ ఏదో ఊరు ఉందని చెప్పారు, ఆ ఊరికి వెళ్తున్నాం. ఆ ఊరు చూడడానికి ఇక్కడంతా చాలా చల్లగా ఉంది. ఇగో మీరు ఇక్కడ చూస్తున్నారు మేఘాలు ఎదురకుండా, అంటే మేఘాల్లోంచి నడుస్తున్నట్టుగానే ఉంది. చాలా చలేస్తుంది. స్వెటర్ అయితే వేసాం, మంకీ క్యాప్ పెట్టలేదు. సో యూ కెన్ జస్ట్ ఇమాజిన్ దట్ నా వాయిస్ ఉడుకుతుంది కాబట్టి బాగా చలిగా ఉందని మీ అందరికీ అర్థమవుతుంది. ఇది మొత్తం సరౌండింగ్ ఏరియా అంతా చాలా ఈ విధంగా ఉంది. ఆ రెడ్ కలర్దే మాది, ఆ వెనకాలది. ఓకే, ఇక్కడేదో you can see apples, a small fruits here. Today evening tiffin chapati curry. Hello. నేపాల్ Yeah. టూర్ సక్సెస్. Nepal free. చపాతి జరగాలి. చపాతి మంచిగా ఉంది, ముక్తినాథ్ టూర్కి వచ్చామండి. చాలా మంచి ముక్తినాథ్ యాత్రలో భాగంగా భాగంగా ఇదే హోటల్ అండి, జంసము होटल का नाम क्या है? పోక్రా. మాంసం మాంసం మాఫా 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 హోమ్స్ హోటల్లో ఉన్నామండి. రేపు మార్నింగ్ వెళ్తాము. మార్నింగ్ బయలుదేరి దేవుడి దర్శనానికి వెళ్తాము. ఈరోజు హోటల్లో ఉన్నాము. అందరం ఎలా ఉన్నాయండి మీకు? చపాతి సాంబార్ ఉందండి, చాలా మంచిగా ఉంది. కూర ఏం కూర అండి ఇది? క్యాలీఫ్లవర్ అండి, చాలా బాగా చేశారు. ఓకే, దీంతో ఏదో పచ్చడి కూడా ఇచ్చినట్టున్నారండి మన వాళ్ళు. మిక్స్డ్ వెజిటేబుల్ అండి, మిక్స్ వెజిటబుల్ పచ్చడి చాలా బాగుంది. ఇది కూడా తిన్నానండి నేను, చాలా బాగుంది పచ్చడి. మా అందరికి అడ్డు గురువు గారికి చెప్తున్నాం, చాలా బాగున్నాయి భోజనాలు కానీ టిఫిన్లు కానీ. మీ యాత్రలో మహాగణపతి యాత్రా శిక్షకు సంబంధించినటువంటి యాత్రను నిర్వహించేటువంటి శేష్ కుమార్ శర్మ గారికి మన సభ్యులందరూ యాత్రలు అందరూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా బాగా కండక్ట్ చేస్తున్నారు యాత్ర, అందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ టీవీ కూడా ఉంది.
అప్పుడే వేస్తారు